సో ఏమన్నా ఊరుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారిని అంటే మాత్రం అసలు ఫస్ట్ స్టార్టింగ్ వీడియో వస్తుంది కదండి. సమస్య లేదు. పవన్ సార్ అంటే అసలు మామూలు కాదండి. అంటే నేను పొలిటికల్లో నేను బాబు గారు చూసి నేర్చుకున్నా. ఆయన అంటే ఇష్టం అనమాట. బాబు గారు విజనరీ అన్నా కూడా నాకు చాలా ఇష్టం. సో ఎంత హుందాతనంగా రాజకీయాలు చేయలేదు ఆయన చూసి నేర్చుకున్నా. మేబీ బహుశా అందుకేనేమో నాకు ఏదన్నా బ్యాడ్ వర్డ్ మాట్లాడాలంటే కూడా నాకు నోట్లో రావు. అంటే నాకేదో బూతులు రాక కాదు, వచ్చు. కాకపోతే మనం ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా హుందాతనంగా ఒక రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళు అనగానే మనం మాట్లాడకూడదు కదా. కాబట్టి ఉందాతనంగా ఉండాలనేది బాబు గారిని చూసి, తర్వాత ఉన్న ఆస్తులు కూడా ప్రజలకు పెట్టి ప్రజలలో ఒక ఆనందాన్ని చూసి మురిసిపోతారు చూడు, ఆ తత్వం మా పవన్ కళ్యాణ్ గారిది. సో ఆయన చూసి నేర్చుకున్నాను అనమాట. ఇద్దరే ఇప్పుడు ఇద్దరు కలిపి ఆంధ్రాలో వచ్చారు, బాగానే ఉంది. కానీ మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు మీరు టీడీపీని సపోర్ట్ చేస్తున్న, కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్న పర్సన్ గా మాట్లాడితే, నేను ఒక ఆడియన్ గా మాట్లాడుతున్నా జనాలుగా. ఓకే, కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం, ఆయన ఐడియాలజీ అంటే ఇష్టం. కానీ కొంతమంది ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే నెక్స్ట్ వచ్చే టైంకి అసలు వీళ్ళిద్దరు కలిసి ఉంటారా, ఆ టైం ఇప్పుడే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తుంటే బాగుంది కదా అని చెప్పేసి పార్టీలో కొన్ని బయటే ప్రచారం చేశారు స్టేజ్ మీద. ఇప్పుడు కళ్యాణ్ గారు వచ్చి అలాంటివి ఏం పెట్టద్దు, కూటమి బాగా చేస్తుందని చెప్పి అని అంటున్నారు కదా. అసలు నెక్స్ట్ ఎలా ఉండబోతుందని మీ అంచనా? అంటే అప్పుడు సీత ఎటువైపు ఉంటారు? నేను ఎటువైపు ఉంటాను పక్కన పెడితే, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళ ముగ్గురి యొక్క ఆధ్వర్యంలోనే కొన్నేళ్లు మట్టుకు పరిపాలన జరుగుతుందండి.